నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు హైతనగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో హైతనగర్ బాలాజీ నగర్ కాలనీలో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదైతే రోడ్ కవర్ చేసి చూపిస్తున్నామో ఇదొచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఈ అపార్ట్మెంట్ అన్నది 30 ఫీట్ రోడ్‌కి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్‌గా 880 గజాల్లో హెచ్ఎండీ అప్రూవల్ తీసుకొని అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్‌కి 4 ఫ్లాట్ల చొప్పున టోటల్‌గా 20 ఫ్లాట్లనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తుర్రు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్‌మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరా సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కాలనీలో మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్‌కి ఇండివిడ్యువల్‌గా బోర్ వేయించారు. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. మోడల్ ఫ్లాట్ కింద ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా అవుతుందండి. లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ అనేది చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైవ్‌వే అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వ్యూ అంతా క్లియర్‌గా చూపిస్తున్నామండి. అండ్ అదే విధంగా అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ అనేది బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇప్పుడొచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు చాలామంది మన ఛానల్‌ని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. ఎలివేషన్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ మధ్యలో ఉన్నటువంటి డెక్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇండిపెండెంట్ వాల్స్ తోటి ఇక్కడ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్‌గా 20 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్లోర్‌కి 4 ఫ్లాట్ల చొప్పున టోటల్‌గా 20 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏదైతే ఫ్లాట్ చేస్తున్నానో ఇదొచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 1110 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 2 బీహెచ్కేతో రావడం జరిగింది. చాలా రీజనబుల్ బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మోడల్ ఫ్లాట్ కింద ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 బీహెచ్కే ఫ్లాట్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. ఆపోజిట్లో చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. హాల్ ఏరియా అనేది మరొకసారి బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా సీలింగ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నానండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ చాలా పెద్ద సైజుగా పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డైనింగ్ ఏరియా మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్లో వాల్కి టైల్స్ ఇచ్చేస్తారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజా కవర్ చేస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా వర్క్ చేయించడం జరిగింది. యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాకి సంబంధించినటువంటి డోర్కి సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. యాంటిస్కేట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా నీట్గా ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి చౌకోట్స్ అన్ని వాడడం జరిగింది. 85 టైల్స్ ఫ్లోరింగ్ చేస్తారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. నీట్గా ఉన్నటువంటి సీలింగ్ అనేది చేయించడం జరిగింది. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్ వాష్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. యాంటిస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. 100% రెడ్ బ్రిక్స్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది.
చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సీలింగ్ అనేది నీట్గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. బాల్కనీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ రేంజ్ అనేది టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి హైతనగర్ బాలాజీ నగర్ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ అపార్ట్మెంట్ పక్కన చూసుకున్నట్లయితే ఫుల్గా అపార్ట్మెంట్స్ అనేది రావడం జరిగింది. అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ విజయవాడ హైవే రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హైతనగర్ బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఫ్లాట్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే లంసమ్ అమౌంట్ కింద 55 lakhs ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అండ్ ఎమ్యూనిటీ చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకొని ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.